అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం. కర్మ తలుసుకుంటే మనుషుల పరిస్థితిని ఎలాగైనా మారుస్తుంది అంటారు పెద్దలు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ఒక భార్యాభర్తల జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్నీ సర్దుతున్న వేళ ఒక వ్యక్తి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఎవరై ఉంటారు అనుకుంటూ భర్త అడుగుతుంటే అంతలో తలుపు తీస్తే ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు. దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది. ఏం అవసరం లేదు, అవి అలాగే లోపలించేయి, రేపటికి మనకే పనికొస్తాయి, వాడే వెళ్ళిపోతాడులే అన్నాడు భర్త, ఆ పిసినారి భర్త. ఇలాంటి విషయాలు చాలాసార్లు జరిగాయి. ఇక ఈ చిన్న చిన్న విషయాల మీద అనేక సార్లు మాట పెరిగి మనస్పర్ధలతో ఇక విసికి వేసారి ఆ భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయారండి. ఆ తర్వాత అతడి పరిస్థితి చాలా తలకిందులైపోయింది. ఉన్న ఉద్యోగం పోయింది, నానేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాడు కూడా లేరు. అతను కటిక దరిద్రం అనిపిస్తున్నాడు. అయితే భార్య మాత్రం విడిపోయాక కొంతకాలం తర్వాత ఒక వ్యక్తిని వివాహం చేసుకొని హాయిగా జీవితం గడుపుతుంది. ఒకరోజు భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేళ ఒక భిక్షగాడు అమ్మ ఆకలి అంటూ అన్నం పెట్టమంటుంటే ఆ భర్త అన్నాడు, మొదట ఇది తీసుకెళ్ళి అతను పెట్టేసాయి, తర్వాత మనం వండుకోవచ్చులే అన్నాడు. సరే అని బయటికి వెళ్ళిన తర్వాత పెద్దగా అరుస్తూ బోర్న ఏడుస్తూ లోపలికి వచ్చింది. ఏమైంది అని అడిగాడు ఆ భర్త. ఆ వచ్చిన భిక్షగాడు ఎవరో తెలుసండి, అతనే నా మొదటి భర్త అని చెప్పింది. దానికి తను నవ్వుతూ, అంటే ఇప్పుడున్న భర్త నవ్వుతూ, మరి నేనెవరో తెలుసా అని అడిగాడు. ఎవరండి అని అడిగితే, నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి ముందు తలుపు కొట్టిన భిక్షగాడిని నేనే అన్నాడు. మిత్రులారా, జీవితం చాలా నేర్పిస్తుంది. నాకేమి లేని అనుకొని గర్వం చూపించగానే ఆ పొగరుని అణిచే రోజొకటి మన కోసం తప్పనిసరిగా ఎదురు చూస్తూనే ఉంటుంది. అహంకారం అసలు పనికేరాదు. జీవితం తలకిందులవ్వటానికి చాలా సమయం తీసుకోదు కూడా. ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని, నేను మాత్రమే బాగుండాలనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోనూ మరి ఆ పరంధాముడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూనే ఉంటాడు. అలాగే మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో, కానీ కాలం కర్మ ఎప్పటికీ మర్చిపోవండి. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది. అలాగే ఆత్మపరంగా అందరిలో ఉన్న భగవంతుడు మాత్రమే శాశ్వతం. ఈ జన్మకు అర్థం ఏమిటో తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.